గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి అవార్డ్ కేటగిరీకి సంబంధించింది. అది కూడా పోస్ట్మస్లీ అవార్డ్. డానిష్ సిద్దికి భారతదేశంలోనే ప్రముఖ జర్నలిస్ట్గా చెప్పొచ్చు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల యొక్క ఏవైతే ఇష్యూస్ గొడవలు జరుగుతున్నాయో ఆ గొడవల నేపథ్యంలో చనిపోయిన జర్నలిస్ట్గా డానిష్ సిద్దికిని చెప్పొచ్చు. సో ఆయనకి రెడ్ ఇంక్ అనే అవార్డు వచ్చింది ఇటీవల. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. డానిష్ సిద్దికి పోస్ట్మస్లీ గెట్స్ రెడ్ ఇంక్ అవార్డ్. సో దీనిని ముంబై ప్రెస్ క్లబ్ అనేది ఇవ్వడం జరిగింది. ముంబై ప్రెస్ క్లబ్ ఇటీవల డానిష్ సిద్దికీకి రెడ్ ఇంక్ అనే అవార్డు ఇచ్చింది. సో దీనిని ఆయన యొక్క వైఫ్ అయిన ఫెడరిక్ సిద్దికీ అందుకున్నారు. సో దానికి సంబంధించింది. అలాగే ఈ అవార్డుతో పాటు ఇంకొక జర్నలిస్ట్ ప్రేమ్ శంకర్ జా, ఆయనకి 83 సంవత్సరాలు. ప్రేమ్ శంకర్ జా ఈయన ఆర్థికవేత్త, ఎకనామిస్ట్, రచయిత, జర్నలిస్ట్ కూడా. అలాగే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వరల్డ్ బ్యాంక్లో కూడా ఇండియా తరఫున వర్క్ చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ నేను చెప్పినట్టుగా ఎకనామిస్ట్, రైటర్ అండ్ జర్నలిస్ట్, ఇన్ఫర్మేషన్ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి ప్రేమ్ శంకర్ జా గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని కూడా దీని సందర్భంగా ముంబై ప్రెస్ క్లబ్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇద్దరు జర్నలిస్టులు ప్రముఖంగా వార్తల్లో నిలిచారు. ఒకళ్ళు డానిష్ సిద్దికి పోస్ట్మస్లీ రెడ్ ఇంక్ అవార్డుని అందుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ యొక్క తాలిబాన్ ఇష్యూస్లో ఆయన చనిపోవడం జరిగింది. ప్రేమ్ శంకర్ జాకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది లభించింది. అలాగే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే మీకు ఆల్రెడీ తెలుసు, ఒకసారి రివైజ్ చేద్దాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది మే 3 రికగ్నైజ్ చేయబడింది. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవచ్చు, మెరియా రెస్సా గారిని. ఈ సంవత్సరం మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పర్సన్ మెరియా రెస్సా. ఫిలిప్పీన్స్కి సంబంధించిన జర్నలిస్ట్ ఈమెతో పాటు నెక్స్ట్ డెమిట్రీ మొటావో. సో డెమిట్రీ మొటావోని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఈయన రష్యాకి సంబంధించిన జర్నలిస్ట్. వీళ్ళిద్దరికీ కూడా నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈ సంవత్సరం ఇద్దరు జర్నలిస్ట్కి నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఒకళ్ళు మెరియా రెస్సా అండ్ డెమిట్రీ మొటావో. అండ్ మెరియా రెస్సా గారికి నోబెల్ శాంతి బహుమతితో పాటు యునెస్కో యొక్క ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనేది కూడా వచ్చింది. యునెస్కో యొక్క ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనేది కూడా ఈ సంవత్సరం మెరియా రెస్సా గారికి రావడం జరిగింది. సో ఈ పాయింట్ని కూడా ఇక్కడ మీరు రివైజ్ చేయొచ్చు. సో ఇది ఈ కరెంట్ అఫైర్కి రిలేటెడ్గా మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్. డానిష్ సిద్దికి పోస్ట్మస్లీ గెట్స్ రెడ్ ఇంక్ అవార్డ్. రెడ్ ఇంక్ అవార్డు వచ్చింది. ఆయన వైఫ్ అయిన ఫెడరిక్ సిద్దికి ఈ అవార్డుని అందుకున్నారు. ఆయన చనిపోయింది ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో. ప్రేమ్ శంకర్ జా గారికి ఇదే వేదిక మీదుగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. నోబెల్ శాంతి బహుమతిని ఇద్దరు జర్నలిస్టులు 2021లో అందుకున్నారు. ఒకటి మెరియా రెస్సా గారు, ఫిలిప్పీన్స్కి సంబంధించిన జర్నలిస్ట్. రెండు డెమిట్రీ మొటావో గారు, రష్యాకి సంబంధించిన జర్నలిస్ట్. అలాగే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనేది మే 3 రికగ్నైజ్ చేయబడింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో ఇది కూడా అవార్డ్కి సంబంధించిన కరెంట్ అఫైర్ గానే చెప్పొచ్చు. అయితే ఇక్కడ కెనడా యొక్క హైయెస్ట్ అవార్డ్. కెనడా యొక్క హైయెస్ట్ అవార్డ్ ఆర్డర్ ఆఫ్ కెనడా అంటాం. దీనిని భారత సంతతికి సంబంధించిన 3 కెనాడియన్స్ అందుకున్నారు ఇటీవల. దానికి సంబంధించింది డాక్టర్ వైకుంఠం అయ్యర్ లక్ష్మణన్, నవజీత్ సింగ్ దిహ్లాన్, డాక్టర్ ప్రదీప్ మర్చెంట్. ఈయన పిడియాట్రిషియన్, చిన్నపిల్లల వైద్య నిపుణులు. సో ప్రదీప్ మర్చెంట్ గారికి, నవజీత్ సింగ్ దిహ్లాన్ గారికి, వైకుంఠం అయ్యర్ లక్ష్మణ్ గారికి, వీళ్ళ ముగ్గురికి కూడా ఇటీవల సో బెస్ట్ వుడ్ విత్ ఆర్డర్ ఆఫ్ కెనడా అనే అవార్డు లభించింది. దానికి సంబంధించింది. కెనడా అనేది కరెంట్ అఫైర్స్ లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని జీకే పాయింట్స్ చూద్దాం. కెనడా క్యాపిటల్ ఒటావో, కెనడా కరెన్సీ కెనాడియన్ డాలర్, అండ్ కెనడా యొక్క ప్రెసిడెంట్గా జస్టిన్ ట్రూడో ఉన్నారు. సో ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియాకి పాకిస్తాన్కి మనకి రాట్క్లిఫ్, ఇండియాకి చైనాకి మెక్మోహన్ ఎలా చెప్తామో, యుఎస్ఏకి అండ్ యాజ్ వెల్ యాజ్ కెనడాకి మధ్యలో ఉన్న ఈ ప్యారలల్ లైన్ని 49 degrees ప్యారలల్ అంటాం. ఇది మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూగా ఉపయోగపడుతుంది. 49 degrees ప్యారలల్ బిట్వీన్ దట్ యుఎస్ఏ అండ్ కెనడా. క్యాపిటల్ ఒటావా, కరెన్సీ కెనాడియన్ డాలర్, ప్రెసిడెంట్ జస్టిన్ ట్రూడో,
కెనడా యొక్క హైయెస్ట్ అవార్డు అయిన ఆర్డర్ ఆఫ్ కెనడా అనే దాన్ని మనకి వైకుంఠం అయ్యర్ లక్ష్మణన్ గారు, నవజీత్ సింగ్ దిహ్లాన్ గారు, ప్రదీప్ మర్చెంట్ గారు వీళ్ళు ముగ్గురు అందుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఈ రోజు మనకి వార్తల్లో ఉంది. అనుపమ్ రే గారు. అనుపమ్ రే అపాయింటెడ్ యాజ్ అ ఇండియాస్ న్యూ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఎట్ యుఎన్ బాడీ. యుఎన్ యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాడీ అయిన యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ డిస్ఆర్మమెంట్ అనే దానికి ఇండియా తరపున వన్ ఆఫ్ ద న్యూ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ గా అనుపమ్ రే గారు అపాయింట్ అయ్యారు. ఇక్కడ యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ డిస్ఆర్మమెంట్ అంటే అర్థం ఏంటంటే ఒక కంట్రీలో ఏమైనా ప్రమాదకర ఆయుధాలు ఉంటే వాటి నిల్వల్ని తగ్గించడానికి అవి ఏవైతే నెంబర్ ఆఫ్ ఎక్కువగా ఒక కంట్రీ ఎక్కువ ప్రమాదకర ఆయుధాలని మనకి ప్రొడ్యూస్ చేస్తుందో స్టోరేజ్ చేసి ఉంచుతుందో అలాంటి వాటిని తగ్గించడానికి వేరే కంట్రీకి థ్రెట్ రాకుండా ఉండకుండా చూసుకునేడానికి యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ డిస్ఆర్మమెంట్ అనేది పనిచేస్తుంది. అలాంటి దానికి అనుపమ్ రే గారు ఇండియా తరపున న్యూ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ గా అపాయింట్ అయ్యారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి దట్ ఈస్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్ లో లొకేట్ అయ్యింది. యునైటెడ్ నేషన్ ఆన్ కాన్ఫరెన్స్ ఆన్ డిస్ఆర్మమెంట్ హెడ్ క్వార్టర్స్ ఈస్ లొకేటెడ్ ఇన్ జెనీవా. అయితే అనుపమ్ రే విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేస్తున్నారు, జాయింట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. సో ఆయనని ఇప్పుడు మనకి దీనికి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ గా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ ఈ యునైటెడ్ నేషన్ బాడీ అయిన యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ డిస్ఆర్మమెంట్ అనే దానికి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ గా ఇండియా తరపున పంకజ్ శర్మ ఉన్నారు. అయితే ఇటీవల ఈయనని మెక్సికో యొక్క ఇండియన్ అంబాసిడర్ టు మెక్సికోగా నియమించడం జరిగింది. సో ఈయన మెక్సికో యొక్క అంబాసిడర్ గా అపాయింట్ అయిన తర్వాత ఏదైతే ప్లేస్ వెకేట్ అయిందో సో దానిని ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న అనుపమ్ రే గారు ఫిల్ చేయనున్నారు. సో అది ఇక్కడ మనకి ఓవరాల్ గా కరెంట్ అఫైర్. ఒకసారి మళ్ళీ చూద్దాం. సో యునైటెడ్ నేషన్ బాడీ అయిన యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ డిస్ఆర్మమెంట్ కి పంకజ్ శర్మ గారు ప్రస్తుతం పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు ఇండియా తరపున. సో అయితే ఇటీవల ఆయన మెక్సికోకి మనకి ఇండియన్ అంబాసిడర్ గా అపాయింట్ అయ్యారు. సో అందుకని చెప్పేసి ఏదైతే మనకి ఇక్కడ పదవి వెకేట్ అయ్యిందో ఆ పదవిలో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి జాయింట్ సెక్రటేరియట్ గా వర్క్ చేస్తున్న అనుపమ్ రే గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ డిస్ఆర్మమెంట్ ఏమో జెనీవాలో ఉంది. మెక్సికో యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి మెక్సికో సిటీ అండ్ మెక్సికో యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి పెసోగా ఉంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా అపాయింట్మెంట్ కి సంబంధించింది. డిప్లొమాట్ విక్రమ్ మిశ్రీ అపాయింటెడ్ యాజ్ అ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో జాతీయ ప్రధాన సలహాదారు లేదా జాతీయ సలహాదారు సంఘం ఏదైతే ఉందో సో దానికి డిప్యూటీ అడ్వైజర్ గా ఇటీవల మనకి డిప్లొమాట్ విక్రమ్ మిశ్రీ అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. విక్రమ్ మిశ్రీ గారు వచ్చేటప్పటికి ఐకే గుజరాల్ అండ్ మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ గారి కాలంలో మనకి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ గా వర్క్ చేశారు, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ గా. సో దాని తర్వాత ఎస్పెషల్లీ ఆయన ఇటీవల ఫార్మర్ ఇండియన్ అంబాసిడర్ టు చైనాగా కూడా వర్క్ చేయడం జరిగింది. సో అలాంటి అనుభవం ఉన్న విక్రమ్ మిశ్రా గారు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా అజిత్ దోవల్ గారు ఉన్నారు. డిప్యూటీ సెక్యూరిటీ అడ్వైజర్ గా పంకజ్ సరన్ గారు ఉన్నారు. పంకజ్ సరన్ గారి యొక్క ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ విక్రమ్ మిశ్రీ గారిని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ అంటే ఈసారి నుంచి మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా అజిత్ దోవల్ గారు, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా విక్రమ్ మిశ్రీ గారు ఉండబోతున్నారు. ఈయన గతంలో చైనాకి ఇండియన్ అంబాసిడర్ గా వర్క్ చేశారు. అంతకు ముందర ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ గా ఐకే గుజరాల్ గారు అండ్ మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ గారి కాలంలో వర్క్ చేసి ఉన్నారు. సో డిప్లొమాట్ విక్రమ్ మిశ్రీ అపాయింటెడ్ యాజ్ అ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి సిక్కిం గవర్నర్ గంగా ప్రసాద్. సో ప్రస్తుతం సిక్కిం యొక్క గవర్నర్ గా గంగా ప్రసాద్ గారు ఉన్నారు. సో ఆయన జవహర్ లాల్ నెహ్రూ రోడ్ ని రీనేమ్ చేశారు నరేంద్ర మోడీ మార్గ్ గా. ఇటీవల దాన్ని ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. జవహర్ లాల్ నెహ్రూ రోడ్ రీనేమ్డ్ యాజ్ నరేంద్ర మోడీ మార్గ్ ఇన్ సిక్కిం. సో దానిని సిక్కిం గవర్నర్ అయిన గంగా ప్రసాద్ గారు ప్రారంభం చేశారు, ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఈ రోడ్డు వచ్చేటప్పటికి సిక్కింలో కబీ లుంగ్ జోక్ అండ్ క్యోంగ్ సాలా కబీ లుంగ్ జోక్ అనే ప్రదేశాల మధ్యలో లొకేట్ అయి ఉంది. ఎస్పెషల్లీ ఇది నతులా పాస్ కి దగ్గరలో ఉంది. భారతదేశంలో నతులా, షిప్కిలా, జలిప్లా ఇలాంటి పాసెస్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ గా చెప్తారు. సిక్కిం యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాస్ గా నతులా అనేది అని చెప్పొచ్చు. సో దీనికి దగ్గరలోనే ఈ రోడ్ అనేది కనెక్ట్ అయి ఉంది. ఎస్పెషల్లీ సిక్కింలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లేక్ అయిన సోమ్గో లేక్ అనేది కూడా ఈ మార్గ్ లో కనెక్ట్ అయి ఉంది.
సో జవహర్లాల్ నెహ్రూ రోడ్ మార్గ్గా ఏదైతే ఉందో లాంగ్చుక్ అండ్ క్యోంగ్సాలా రోడ్, సో దానిని నరేంద్ర మోడీ మార్గ్గా మార్చారు. దాంట్లో ఇంపార్టెంట్ లేక్గా సోమ్గో లేక్ అనే దాన్ని చెప్పొచ్చు. అండ్ నతులా పాస్కి ఇది దగ్గరలో ఉంది. నతులా పాస్ వచ్చేటప్పటికి నేను ఇక్కడ వెస్ట్ అనే కోడ్ ఇచ్చాను. వెస్ట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే డబ్ల్యూఈ అంటే వెస్ట్ బెంగాల్ అని, ఎస్ అంటే సిక్కిం అని, అండ్ టీ అంటే టిబెట్ అని. టిబెట్ని, సిక్కింని, వెస్ట్ బెంగాల్ని కలిపే వన్ ఆఫ్ ద దారిగా పాత్గా నతులా పాస్ని చెప్పొచ్చు. అదే కాకుండా సిక్కింలో జెలిప్లా అనేది కూడా, డోంకియా అనేది, శివ బాంజ్గా అనేది కూడా ఇంపార్టెంట్ పాసెస్గా చెప్తాం. శివ బాంజ్గా, డోంకియా, జెలిప్లా, నతులా అనే ఈ పాసెస్ అన్నీ కూడా సిక్కింలో చాలా ఇంపార్టెంట్ ఉన్న మౌంటైన్ పాసెస్. అలాగే సిక్కిం యొక్క చీఫ్ మినిస్టర్గా ప్రేమ్ సింగ్ తమాంగ్ ఉన్నారు అండ్ గవర్నర్గా గంగా ప్రసాద్ గారు ఉన్నారు. సిక్కిం గవర్నర్ గంగా ప్రసాద్ అండ్ ఇనాగ్రేటెడ్ జవహర్లాల్ నెహ్రూ రోడ్ మార్క్ విచ్ ఈస్ రీనేమ్డ్ యాజ్ అ నరేంద్ర మోడీ మార్క్, and it is located between Longchuk and Kyongsala, and this mark is connected with Somgo Lake, and it is near to the Natula Pass also. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. కాంచన్జంగ్ అనేది మీకు ఆల్రెడీ గుర్తుంటుంది. సిక్కిం యొక్క స్టేట్ యానిమల్గా రెడ్ పాండా అనే దాన్ని చెప్తారు, అది కూడా గుర్తుంటుంది. అండ్ సిక్కిం ఈజ్ అ స్టేట్ ఇన్ ఇండియా విచ్ కవర్డ్ బై ద 3 కంట్రీస్, 3 కంట్రీస్తో అది కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇటు నుంచి వచ్చేటప్పటికి నేపాల్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది, ఇటు నుంచి వచ్చేటప్పటికి భూటాన్ కనెక్ట్ అయి ఉంటుంది, ఇటు నుంచి టిబెట్. అటు టిబెట్, భూటాను యాజ్ వెల్ as నేపాల్ మధ్యలో ఉన్న స్టేట్ కింద ఇండియాలో దేని చెప్పొచ్చు అంటే సిక్కింని. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, వరల్డ్ లాంగెస్ట్ మెట్రో లైన్ ఓపెన్డ్ ఇన్ షాంఘై. సో మనకి ప్రపంచంలోనే లాంగెస్ట్ మెట్రో లైన్ అనేది షాంఘైలో ఓపెన్ చేయబడింది, ఇనాగ్రేట్ చేయబడింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో టోటల్గా దీని లెంత్ వచ్చేటప్పటికి 831 కిలోమీటర్స్ ఉంది. సో 831 కిలోమీటర్స్తో కూడిన ప్రపంచంలోనే లాంగెస్ట్ మెట్రో లైన్ని షాంఘైలో ప్రారంభించారు. అలాగే భారతదేశానికి వచ్చేటప్పటికి లాంగెస్ట్ మెట్రో లైన్గా ఢిల్లీ మెట్రో అనేది లొకేట్ అయి ఉంది. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఈ శ్రీధరన్ అనే పర్సన్ పిలువబడుతున్నారు. లాంగెస్ట్ మెట్రో లైన్ ఇటీవల షాంఘై చైనాలోనే ఓపెన్ అయింది. అండ్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ట్రైన్గా చైనాలో ఉన్న మెగ్లావ్ ట్రైన్ అనేది పిలువబడుతుంది. సో చైనాకి సంబంధించిన మెగ్లావ్ ట్రైన్ అనేది ద ఫాస్టెస్ట్ ట్రైన్ ఆన్ ద అర్త్ కింద ఉంది. ప్రస్తుతం అది క్వెంగ్ డావో అనే ప్రదేశంలో ఉంది చైనాలో, కోస్టల్ సిటీలో. సో మెగ్లావ్ ట్రైన్ కానీ షాంఘై ట్రైన్ కానీ ఈ రెండు చైనాకి సంబంధించినవే. ఒకటి లాంగెస్ట్ మెట్రో లైన్ ఇన్ ద వరల్డ్ అయితే, ఇంకొకటి ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ద వరల్డ్ కింద, అంటే ఫాస్టెస్ట్ గ్రౌండ్ వెహికల్ ట్రైన్ ఇన్ ద వరల్డ్ కింద రికార్డ్ అయి ఉంది మెగ్లావ్ ట్రైన్ అనేది. సో ఇది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్. వరల్డ్ లాంగెస్ట్ మెట్రో లైన్ ఓపెన్డ్ ఇన్ షాంఘై. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఒక స్పోర్ట్స్కి సంబంధించింది, ఈవెంట్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. అరీఫ్ ఖాన్ ఈజ్ ఇన్ న్యూస్. అరీఫ్ ఖాన్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఆల్పైన్ స్కీయర్. సో ఈయన ఇటీవల 2022 అంటే ఈ సంవత్సరంలో బీజింగ్లో జరగబోయే వింటర్ ఒలింపిక్స్లో 2 డిఫరెంట్ కేటగిరీస్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అరీఫ్ ఖాన్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ టు క్వాలిఫై ఫర్ 2 వింటర్ ఒలింపిక్ ఈవెంట్స్. అవి కూడా స్కియర్ విభాగానికి సంబంధించినవి. అండ్ 2022లో వింటర్ ఒలింపిక్స్ అనేవి బీజింగ్లో జరగనున్నాయి. 2026లో వింటర్ ఒలింపిక్స్ అనేవి ఇటలీలో జరగనున్నాయి. 2018లో మనకి వింటర్ ఒలింపిక్స్ అనేవి సౌత్ కొరియాలో జరిగాయి. ఇప్పుడు బీజింగ్లో జరగబోతున్నాయి. నెక్స్ట్ వన్ మనకి వింటర్ ఒలింపిక్స్ అనేవి ఇటలీలో జరుగుతాయి. 2022లో బీజింగ్లో జరగబోయే ఈ ఒలింపిక్స్లో జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఆల్పిన్ స్కీయర్ అయిన అరీఫ్ ఖాన్ 2 డిఫరెంట్ ఈవెంట్స్కి క్వాలిఫై అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అరీఫ్ ఖాన్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ టు క్వాలిఫై ఫర్ 2 వింటర్ ఒలింపిక్ ఈవెంట్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, సౌత్ ఆఫ్రికా యొక్క వికెట్ కీపర్ అయిన క్వింటాన్ డి కాక్ అనౌన్సెస్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. సో ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టెస్ట్ క్రికెట్ నుంచి ఇటీవల రిటైర్మెంట్ని ప్రకటించారు సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ అయిన క్వింటాన్ డి కాక్. సో ఆయన ఓవరాల్గా 54 మ్యాచెస్ని ఆడారు. దాంట్లో 3300 రన్స్ని స్కోర్ చేశారు. అండ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేటప్పటికి 141 నాట్అవుట్గా ఉంది. సో అలాంటి సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ అయిన క్వింటాన్ డి కాక్ ఇటీవల రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారతదేశంలోనే ప్రముఖ క్యారమ్ ప్లేయర్ క్రీడాకారిణిగా చెప్పొచ్చు రష్మి కుమారి గారు ఇటీవల వారణాసిలో జరిగిన 3rd ఫెడరేషన్ కప్ అనే దాన్ని గెలుచుకున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్, క్యారమ్ ప్లేయర్ రష్మి కుమారి విన్స్ హర్ 3rd ఫెడరేషన్ కప్ ఇన్ వారణాసి. 2010, 2012 లో గతంలో ఆల్రెడీ 2 సార్లు ఈమె గెలుచుకున్నారు ఫెడరేషన్ కప్ని. ఈసారి 3వసారి 2022లో వారణాసిలో జరిగిన దాంట్లో ఈమె గెలవడం జరిగింది. అలాగే 4 టైమ్స్ సార్క్ ఛాంపియన్షిప్ని, ఒకసారి వరల్డ్ ఛాంపియన్షిప్ని కూడా కైవసం చేసుకున్నారు రష్మి కుమారి గారు. సో కేరమ్ ప్లేయర్ రష్మి కుమారి విన్స్ హర్ 3rd ఫెడరేషన్ కప్.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించిన విషయంగా చెప్పొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాన్ 1 దగ్గర నుంచి జాన్ 10 మధ్యలో మనకి ఎలక్టోరల్ బాండ్ కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి దాన్ని ఏదైతే పర్మిట్స్ ఉన్నాయో ఆ పర్మిట్స్ ని ఇష్యూ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో రానున్న రోజుల్లో 5 స్టేట్స్ లో మనకి ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాన్ 1 నుంచి జాన్ 10 మధ్యలో ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ అనేది చేయడం జరిగింది. 19th ట్రెంచ్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్ ఇష్యూడ్ బై రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనే వాటిని 2018 బడ్జెట్ లో ముందుగా మనకి ప్రపోజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాన్ని తీసుకొచ్చింది కూడా. సో దీని ప్రకారం ఏంటంటే జనరల్ గా భారతదేశంలో ఏ వ్యక్తులైనా సరే లేదా ఏ సంస్థలైనా సరే పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్స్ ఇవ్వచ్చు. సో ఆ డొనేషన్స్ ని ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ ని తీసుకుంటే ఆ ఒక పర్టికులర్ పర్సన్ అండ్ ఎస్బీఐ, కేవలం ఎస్బీఐకి మాత్రమే భారతదేశంలో ఎలక్టోరల్ బాండ్స్ ని ఇష్యూ చేసే రైట్ ఉంది. సో ఎస్బీఐ బ్యాంక్ లాంటి వాటికి వెళ్ళి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా కానీ చెక్స్ రూపంలో కానీ ఎంతైతే అమౌంట్ని ఇవ్వాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ అమౌంట్కి తగ్గ బాండ్స్ని ఎస్బీఐ బ్యాంక్, ఆ పర్టికులర్ బ్యాంక్ ఈ వ్యక్తికి లేదా ఈ సంస్థకి ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఇచ్చిన బాండ్స్ని ఈ పర్టికులర్ పర్సన్ కానీ సంస్థ కానీ ఏ పొలిటికల్ పార్టీకి ఇవ్వాలనుకుంటున్నారో ఆ పొలిటికల్ పార్టీకి ఇవ్వచ్చు. సో ఈ పర్టికులర్ పొలిటికల్ పార్టీ ఈ బాండ్స్ని ఆ బ్యాంక్లో రెడీమ్ చేసుకుని ఆ మనీని తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఒకటి, ఎవరైతే మనీని పొలిటికల్ పార్టీకి ఇస్తున్నారో సో వాళ్ళు నేమ్ని డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, నేమ్ని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అండ్ సెకండ్ ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీస్ అయితే ఈ బాండ్స్ని తీసుకుని రెడీమ్ చేసుకుంటున్నాయో సో వీటికి మినిమం డ్యూరేషన్ వచ్చేటప్పటికి 15 daysగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 1951 పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఒక పొలిటికల్ పార్టీ స్టేట్ ఎలక్షన్స్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ 1% ఆఫ్ ఓట్స్ని పోలై ఉన్న పార్టీ మాత్రమే దీనికి అర్హులుగా భావించడం జరుగుతుంది. సో ఇలాంటి వాటితో కూడిందే ఎలక్టోరల్ బాండ్స్. ఈ ఎలక్టోరల్ బాండ్స్లో ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత మనీ తీసుకున్నారు అనేది పొలిటికల్ పార్టీస్ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎంత మొత్తం బ్యాంక్ నుంచి వీళ్ళు తీసుకున్నారు అనేది ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ కమిషన్కి చెప్పాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఎలక్టోరల్ బాండ్స్ యొక్క మెయిన్ ప్రాసెస్. దీన్ని జాన్ మంత్లో ఒకటి, జూలై మంత్లో ఒకటి, డిసెంబర్ మంత్లో ఇలా ఒక్కొక్క పర్టికులర్ మంత్లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుంది. పర్టికులర్ డేట్స్లో ఎలక్టోరల్ బాండ్స్ని పర్చేస్ చేయొచ్చు అని చెప్పి. అలా రీసెంట్గా 19th ట్రెంచ్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసింది. సో దానివల్ల ఇది బ్యాంక్లో ఇది కరెంట్ అఫైర్లోకి రావడం జరిగింది. సో సారీ, ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. డానిష్ సిద్దికి పోస్ట్మస్లీ గెట్ రెడ్ ఇంక్ అవార్డ్. సో రెడ్ ఇంక్ అవార్డ్ అనే దాన్ని డానిష్ సిద్దికి ఇటీవల పొందారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. డానిష్ సిద్దికి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఫెడరిక్ సిద్దికి, ఆమె ఈ అవార్డుని తీసుకోవడం జరిగింది. ముంబై ప్రెస్ జర్నల్ ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. అండ్ 3 ఇండియన్ ఆరిజిన్ కెనాడియన్స్ బెస్ట్ వుడ్ విత్ ఆర్డర్ ఆఫ్ కెనడా అనే అవార్డుని 3 భారత సంతతికి సంబంధించిన కెనాడియన్స్ ఇటీవల పొందారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అనుపమ్ రే అపాయింటెడ్ యాజ్ అ ఇండియాస్ న్యూ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఎట్ యుఎన్ బాడీ. సో యునైటెడ్ నేషన్స్ యొక్క వన్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఆన్ డిస్ఆర్మమెంట్ అనే బాడీకి అనుపమ్ రే గారు అపాయింట్ అయ్యారు న్యూ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ గా. ఈయన ప్రస్తుతం జాయింట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో. డిప్లొమాట్ విక్రమ్ మిశ్రీ అపాయింటెడ్ యాజ్ అ డిప్యూటీ నేషనల్ ఎయిర్ సెక్యూరిటీ అడ్వైజర్. సో ఫార్మర్ ఇండియన్ అంబాసిడర్ టు బీజింగ్ గా మనకి వర్క్ చేసిన విక్రమ్ మిశ్రీ గారు ఇటీవల డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా అపాయింట్ అయ్యారు. ఆయనకు సంబంధించింది జవహర్లాల్ నెహ్రూ రోడ్ రీనేమ్డ్ యాజ్ అ నరేంద్ర మోడీ మార్క్. సిక్కింలో సిక్కిం గవర్నర్ అయిన గంగా ప్రసాద్ గారు అండ్ జవహర్లాల్ నెహ్రూ రోడ్ ని రీనేమ్ చేసి నరేంద్ర మోడీ మార్క్ గా ఇనాగ్రేట్ చేశారు. దానికి సంబంధించింది ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించిన డేట్స్ ని ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. దానికి సంబంధించింది వరల్డ్ లాంగెస్ట్ మెట్రో లైన్ ఓపెన్ ఇన్ షాంఘై. 831 kilometers లెంత్ తో ప్రపంచంలోనే లాంగెస్ట్ మెట్రో లైన్ కింద షాంఘై ఉంది ప్రస్తుతం. అరీఫ్ ఖాన్ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ టు క్వాలిఫై ఫర్ 2 వింటర్ ఒలింపిక్ ఈవెంట్స్. సో మనకి బీజింగ్ లో జరగబోయే ఈ సంవత్సరం వింటర్ ఒలింపిక్ ఈవెంట్స్ లో అరీఫ్ ఖాన్ 2 వేరు ఈవెంట్స్ కి ఇండియా తరఫున సెలెక్ట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సౌత్ ఆఫ్రికన్ క్వింటో డి కాక్ అనౌన్సెస్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. ఆల్ టెస్ట్ ఆఫ్ క్రికెట్ నుంచి కూడా సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ అండ్ వికెట్ కీపర్ అయిన క్వింటోన్ డి కాక్ రిటైర్మెంట్ ని ప్రకటించారు. క్యారమ్ ప్లేయర్ అయిన రష్మి కుమారి గారు అండ్ ఈసారి 3rd ఫెడరేషన్ కప్ ని వారణాసిలో జరిగింది. సో దాన్ని గెలుచుకోవడం జరిగింది. గతంలో 2010, 2012 లో కూడా ఫెడరేషన్ కప్ ని గెలుచుకున్నారు. ఈసారి 2022 లో కూడా ఫెడరేషన్ కప్ ని రష్మి కుమారి గారు గెలుచుకున్నారు. సో ఆమెకు సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.